ప్రక్రియలు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు. టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. హైందవ సంస్కృతికి వేదాలు మూలాలైతే పురాణాలు. ఆప్షన్ ఏ పత్రాలు, ఆప్షన్ బి ఫలాలు, ఆప్షన్ సి ఫలపుష్పాలు, ఆప్షన్ డి పత్రపుష్పాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పత్రపుష్పాలు. హైందవ సంస్కృతికి వేదాలు మూలాలైతే పురాణాలు, పత్రపుష్పాలు. నెక్స్ట్, వేదాల్లో సంక్షిప్తంగా ఉన్నవి విశదీకరించేవి. ఆప్షన్ ఏ ఇతిహాసాలు, ఆప్షన్ బి పురాణాలు, ఆప్షన్ సి ప్రబంధాలు, ఆప్షన్ డి నాటకాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పురాణాలు. వేదాలలో సంక్షిప్తంగా ఉన్నవి విశదీకరించేవి పురాణాలు. పురాభవమితి పురాణం అని ఎక్కడ చెప్పబడింది? ఆప్షన్ ఏ వాచస్పతం, ఆప్షన్ బి నిరుక్తం, ఆప్షన్ సి శబ్దకల్పద్రువం, ఆప్షన్ డి అమరకోశం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శబ్దకల్పద్రుమం. పురాభవమితి పురాణం అని శబ్దకల్పద్రుమంలో చెప్పబడింది. పురాపూర్వస్మిత్ భూతమితి పురాణం ఇందులో చెప్పబడింది. ఆప్షన్ ఏ అమరకోశం, ఆప్షన్ బి నిరుక్తం, ఆప్షన్ సి బ్రహ్మాండ పురాణం, ఆప్షన్ డి భవిష్య పురాణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమరకోశం. పురాపూర్వస్మిత్ భూతమితి పురాణం అని అమరకోశంలో చెప్పబడింది. నెక్స్ట్, పురాణ శబ్దం మొదటి ప్రాచీన కథగా ఇందులో వాడబడింది. ఆప్షన్ ఏ బ్రహ్మాండ పురాణం, ఆప్షన్ బి అధర్వణ వేదం, ఆప్షన్ సి వాతస్పత్యం, ఆప్షన్ డి అమరకోశం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అధర్వణ వేదం. పురాణ శబ్దం మొదట ప్రాచీన కథగా అధర్వణ వేదంలో వాడబడింది. నెక్స్ట్, పురాణీయతే ఇది పురాణం ఇందులో చెప్పబడింది. ఆప్షన్ ఏ అమరకోశం, ఆప్షన్ బి వాచస్పత్యం, ఆప్షన్ సి నిరుక్తం, ఆప్షన్ డి శబ్దకల్పద్రుమం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాచస్పత్యం. పురాణీయతే ఇది పురాణం అని వాచస్పత్యంలో చెప్పబడింది. పురాణవం భవతి పురాణం ఎందులో చెప్పబడింది? ఆప్షన్ ఏ యాస్క నిరుక్తం, ఆప్షన్ బి అమరకోశం, ఆప్షన్ సి భవిష్య పురాణం, ఆప్షన్ డి బ్రహ్మాండ పురాణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాస్క నిరుక్తం. పురాణం భవతి పురాణం అని యాస్క నిరుక్తంలో చెప్పబడింది. నెక్స్ట్, పురాణం పంచలక్షణం సమన్వితం అని చెప్పినది. ఆప్షన్ ఏ ఆనందవర్ధనుడు, ఆప్షన్ బి కాళిదాసు, ఆప్షన్ సి యాస్కుడు, ఆప్షన్ డి అమరసింహుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అమరసింహుడు. పురాణం పంచలక్షణం సమన్వితం అని చెప్పినది అమరసింహుడు. నెక్స్ట్, బ్రహ్మాండము పుట్టుపూర్వోత్తాలను తెలిపేది. ఆప్షన్ ఏ స్వర్గ, ఆప్షన్ బి ప్రతిసర్గ, ఆప్షన్ సి వంశం, ఆప్షన్ డి మన్వంతరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్గ. బ్రహ్మాండము పుట్టుపూర్వోత్తరాలను తెలిపేది సర్గ. నెక్స్ట్, సూర్యచంద్ర రాజుల వంశచరితను వివరించేది ఏది? ఆప్షన్ ఏ మన్వంతరం, ఆప్షన్ బి వంశం, ఆప్షన్ సి వంశానుచరితం, ఆప్షన్ డి ప్రతిసర్గ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వంశానుచరితం. సూర్యచంద్ర రాజుల వంశచరితను వివరించేది వంశానుచరితం. నెక్స్ట్, పురాణాలను పిట్టకథలుగా అభివర్ణించింది. పురాణాలను పిట్టకథలుగా అభివర్ణించినది. ఆప్షన్ ఏ త్రిపురనేని, ఆప్షన్ బి జీవీఎస్, ఆప్షన్ సి పింగళి లక్ష్మీకాంతం, ఆప్షన్ డి వెంకటావధాని. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిపురనేని. పురాణాలను పిట్టకథలుగా అభివర్ణించింది త్రిపురనేని రామస్వామి చౌదరి. నెక్స్ట్, క్రింది వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పురాణం ఏది? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి బ్రహ్మాండ పురాణం, ఆప్షన్ సి వాయు పురాణం, ఆప్షన్ డి దేవీ భాగవతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేవీ భాగవతం. దేవీ భాగవతానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం నెక్స్ట్, అభినవ వ్యాస బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ ఏ త్రిపురనేని రామస్వామి, ఆప్షన్ బి తుపాకుల అనంత భూపతి, ఆప్షన్ సి ఏలూరుపాటి అనంతరామయ్య, ఆప్షన్ డి ఎవరూ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏలూరిపాటి అనంతరామయ్య అభినవ వ్యాస బిరుదాంకితుడుగా పేరు పొందారు. నెక్స్ట్,
కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేది. ఆప్షన్ ఏ సర్గ, ఆప్షన్ బి ప్రతిసర్గ, ఆప్షన్ సి మన్వంతరం, ఆప్షన్ డి వంశం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రతిసర్గ. కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేది ప్రతిసర్గ. నెక్స్ట్, విభిన్న మనువు కాలగణన తెలిపేది. ఆప్షన్ ఏ వంశం, ఆప్షన్ బి వంశానుచరితం, ఆప్షన్ సి మన్వంతరం, ఆప్షన్ డి సర్గ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మన్వంతరం. విభిన్న మనువు కాలగణన తెలిపేది మన్వంతరం. నెక్స్ట్, సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే 5 లక్షణాలుండే సాహిత్య ప్రక్రియ. ఆప్షన్ ఏ ఇతిహాసం, ఆప్షన్ బి మహాకావ్యం, ఆప్షన్ సి పురాణం, ఆప్షన్ డి ప్రబంధం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పురాణం. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే 5 లక్షణాలుండే సాహిత్య ప్రక్రియ పురాణం. నెక్స్ట్, కన్నడంలోని జైన పురాణ శిల్ప ప్రభావంతో వెలిసిన తెలుగు దేశీయ పురాణం. కన్నడంలోని జైన పురాణ శిల్ప ప్రభావంతో వెలిసిన తెలుగు దేశీయ పురాణం. ఆప్షన్ ఏ వరాహ పురాణం, ఆప్షన్ బి బసవ పురాణం, ఆప్షన్ సి మార్కండేయ పురాణం, ఆప్షన్ డి మత్స్య పురాణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బసవ పురాణం. కన్నడంలోని జైన పురాణ శిల్ప ప్రభావంతో వెలిసిన తెలుగు దేశీయ పురాణం బసవ పురాణం. నెక్స్ట్, సర్గ, ప్రతిసర్గాది 5 లక్షణాలు గల ప్రథమాంధ్ర పురాణం. ఆప్షన్ ఏ మార్కండేయ పురాణం, ఆప్షన్ బి నృసింహ పురాణం, ఆప్షన్ సి వరాహ పురాణం, ఆప్షన్ డి బసవ పురాణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మార్కండేయ పురాణం. సర్గ, ప్రతిసర్గాది 5 లక్షణాలు గల ప్రథమాంధ్ర పురాణం మార్కండేయ పురాణం. నెక్స్ట్, తెలుగులో తొలి పురాణం. ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి భాగవత పురాణం, ఆప్షన్ సి మార్కండేయ పురాణం, ఆప్షన్ డి మత్స్య పురాణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మార్కండేయ తొలి పురాణం మార్కండేయ పురాణం. నెక్స్ట్, పురాణ లక్షణాలలో వంశానుచరితం చెప్పే అంశం. ఆప్షన్ ఏ వేరువేరు మనువుల తరాలు, ఆప్షన్ బి దేవాసుర యుద్ధాల చరిత్ర, ఆప్షన్ సి సూర్యచంద్ర వంశాల చరిత్ర, ఆప్షన్ డి ప్రపంచ సృష్టి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూర్యచంద్ర వంశాల చరిత్ర. పురాణ లక్షణాలలో వంశానుచరితం చెప్పే అంశం సూర్యచంద్ర వంశాల చరిత్ర. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.